వేతన జీవుల జీతాలు పడే రోజు కావడంతో నగదు కొరత తీర్చేందుకు కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. బ్యాంకుల విజ్ఞప్తుల మేరకు జీతాలు పడే శాఖలకు నగదు పంపిణీ 30% పెంచింది. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. 500 నోట్ల ముద్రణ రాత్రింబవళ్లు జరుగుతున్నట్లు ప్రకటించింది. నగదు లావాదేవీల ప్రోత్సాహకానికి డిజిటల్ ఫైనాన్స్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో 1 కోటి మందికి సీసీఎస్ శిక్షణ ఇవ్వనుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా విస్తరించిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నెట్వర్క్ను ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కేంద్రం వినియోగించుకోనుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు జీతాలు, పింఛనర్లకు నగదు అందనున్న వేళ డబ్బుల కొరత భారీగా ఎదురవుతుందని భావిస్తున్న కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఉద్యోగుల జీతాలు పడే బ్యాంకులను ముందుగానే గుర్తించిన కేంద్రం ఆయా శాఖలకు మరింతగా నగదు సరఫరా పెంచింది. పాత నోట్లు రద్దు చేసి 24 రోజులైనప్పటికీ బ్యాంకుల్లో, ఏటీఎం కేంద్రాల్లో నగదు లేదనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిసెంబర్ తొలి వారంలో రద్దీ బాగా పెరుగుతుందని, మరింత నగదు పంపాలని ఇప్పటికే బ్యాంకులు ఆర్బీఐని కోరగా ఆ మేరకు రిజర్వ్ బ్యాంకు సరఫరా పెంచింది. 500 నోట్ల ముద్రణ వేగంగా జరుగుతోందని తెలిపిన ఆర్బీఐ ఆ నగదు క్షేత్రస్థాయికి చేరడానికి కనీసం 21 రోజులు పడుతుందని తెలిపింది. వేతనాలు పడే రోజు కావడంతో నగదు సరిపడా లేదని భావిస్తే ఉపసంహరణపై ఆయా బ్యాంకులు పరిమితి విధించవచ్చని ఆర్బీఐ తెలిపింది. నగదుకు కొరత లేదని చెబుతున్న ఎస్బీఐ కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్నట్లు వివరించింది. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ పరిధిలో పనిచేసే సీసీఎస్ కేంద్రాలు గ్రామీణ భారతంలోని ప్రతి ఒక్కరికి డిజిటల్ లావాదేవీలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. డిజిటల్ ఫైనాన్స్ ఫర్ రూరల్ ఇండియా పేరుతో కనీసం 2.5 లక్షల మంది గ్రామ పంచాయతీల్లో పోస్ మిషన్లు, డిజిటల్ లావాదేవీలపై శిక్షణ ఇవ్వనుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నెట్వర్క్ విస్తృతంగా ఉన్నందున డిజిటల్ శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు ఉపయోగించుకోనున్నారు. ఇప్పటికే పలు బ్యాంకులు పీఓఎస్ మిషన్ల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నగదు అందిస్తుండగా ప్రముఖ రిటైల్ దుకాణాల్లో నగదును పంపిణీ చేసేందుకు హెచ్డీఎఫ్సీ సిద్ధమైంది. ఈ మేరకు ఆయా సంస్థలతో జత కట్టింది. రూపం, బెంజర్, కళానికేతన్, ప్రేమ్సన్స్, ఆసియాటిక్, లిబాస్, సీజన్స్, రూప్ మిలాన్, మెట్రో, క్యాట్వాక్, మోచి వంటి 50 ప్రముఖ సంస్థల దుకాణాల్లో పీఓఎస్ యంత్రాల ద్వారా డెబిట్ కార్డు స్వైపింగ్ చేసి 2000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది.